ఈ లోకంలో మనము అతి విలువైనది ఏంటి అని అంటే మన జీవితంలో అనేకమైన వాటిని మనము చెబుతూ ఉంటాం. ఇది నా జీవితానికి చాలా విలువైనదండి, ఇది నా జీవితానికి చాలా ప్రాముఖ్యమైనదండి అని మనం తెలియజేస్తూ ఉంటాం. ఈ లోకంలో అతి శ్రేష్టమైనది ఏంటనంటే ఒక్కొక్కరం ఒక ఆశను మనము తెలియపరుస్తూ ఉంటాం. ఈ లోకంలో నాకు ఉద్యోగమే అతి విలువైనది, అతి శ్రేష్టమైనది. ఈ లోకంలో నాకు సంపాదించుకోవడమే అతి విలువైనది, అతి శ్రేష్టమైనది. ఈ విలువలో ఈ లోకంలో బంగారం కంటే విలువైనది ఏదీ లేదండి. ఈ లోకంలో బంగ్లాలు, కార్లు, ఎంత ధనం ఉంటే అంత గొప్పతనం అండి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ లోకంలో మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామంటే, దేనికి విలువిస్తున్నామంటే, దేనిని ప్రాధాన్యతగా ఎంచుతున్నామంటే, దేనిని శ్రేష్టమైనదిగా మనం ఎన్నుకుంటున్నామంటే, ఈ లోకంలో మనం బ్రతికున్నంత వరకు మనతో తోడుగుండి దేనికి ఉపయోగపడిన వాటికే మనం అతి విలువనిస్తున్నాము, అతి శ్రేష్టమైనవిగా మనం ఎంచుకుంటూ ఉన్నాం. మనం సంపాదించే సంపాదన కానీ, మనం కట్టుకున్న బంగ్లాలు కానీ, మనం ధరించుకునే విలువైన వస్త్రాలు కానీ, మనం అలంకరించుకునేటువంటి బంగారాలు కానీ, వజ్రాలు, వైడూర్యాలు కానీ, అది ఎంతవరకునంటే మానవ జీవితం ఈ లోకంలో ముగిసినంత వరకునే కానీ ఏది కూడా మనకు తోడు రాదది. బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం. తినుము, తాగుము, సుఖించుము అనుకునే వ్యక్తిని దేవుడు దేంతో పోలుస్తున్నాడంటే, ఏమని బిరుదిచ్చాడంటే, ఓయి వెర్రివాడా అని అంటున్నాడు. మనము ఉదయం లేచినది మొదలు విలువైన దానికి కాకుండా విలువ లేని దానికే మనం అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటున్నాం. ఉపయోగపడే దానికంటే ఉపయోగం లేని దానికే మనం అతి విలువనిస్తూ ఉంటున్నాం. మన జీవితానికి ప్రాధాన్యతగా ఉండాల్సినటువంటి వాటిని పక్కన పెట్టి, ప్రాధాన్యత లేని, మనకు ఉపయోగం లేని, అవసరం లేని వాటిని మనము ఘనముగా ఎంచుకుంటూ ఉన్నాం. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామంటే, ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే, ఈ లోకంలో మనం ఆశీర్వదించబడుతున్నామంటే, ఏది మనం తలంచినా ఉదయం లేచినది మొదలుకొని రాత్రి వరకు మన జీవిత కాలం అంతా కూడా ఎవరి స్వాధీనంలో ఉందంటే కేవలం దేవుని స్వాధీనంలో మాత్రమే ఉంది. మనకి ఏది అనుగ్రహించబడాలన్నా దేవుని యొక్క చిత్తము తప్పితే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏది కూడా మనకి అనుగ్రహించబడదు. ఈ రోజున శ్రేష్టమైన దాన్ని విడిచిపెట్టి విలువ లేనటువంటి బ్రతుకులు ఈ రోజు మనం బ్రతుకుతూ ఉన్నాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం అంటుంది, ఏదైనా సరే, ఏ ఆశీర్వాదమైనా సరే, ఏ దీవెనైనా సరే ఎక్కడి నుంచి రావాలంటే కేవలం దేవుని దగ్గర నుంచి మాత్రమే రావాలంట. మనం ఏం చేస్తున్నామంటే, దేవుని సన్నిధి పాటలు పాడుతున్నారు కదా, వెళదాం. దేవుని సన్నిధి ఈ ఒక్క వారం మానేస్తే పోయేదేముంది? దేవుని సన్నిధి రేపు వెళదాంలే, దేవుని సన్నిధి మనం ఇంటికాడ చేసుకుందాంలే, దేవుని సన్నిధి మనం ఆన్లైన్లో పాల్గొందాంలే అంటే మనం ఇచ్చే ప్రాధాన్యత ఏమైపోతుందంటే, మనం దేనికైతే ప్రాధాన్యత ఇవ్వాలో అది కాకుండా లోక సంబంధమైన వాటికే మనము అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. అందుకని అంటున్నాడు, శ్రేష్టమైన ప్రతి ఈవియు, శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము, ప్రతి దీవెన, ప్రతిదీ మనకు అవసరమైనది కూడా
సంపూర్ణమైన ప్రతి వరమును ఎక్కడి నుంచి వస్తాయంటే అది పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండే వచ్చును. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఆలోచించండి, పౌలు గారు కూడా అంటాడు కదా, 1 కొరింథీ పత్రికలో 12వ అధ్యాయం 31వ వచనంలో అంటూ ఉంటాడు, శ్రేష్టమైన వాటిని, శ్రేష్టమైనది అంటే అర్థం ఏంటి? విలువైనది, ఇంకా మంచిది. మనం కూరగాయలు కొన్నాం అనుకోండి, దాంట్లో ఏం చూస్తాం? పుచ్చులు చూస్తారా? పుచ్చులుంటే ఏం చేస్తాం? పక్కన పడేసి మంచికి తీసుకుంటాం. 2, మీరు రైస్ వండాలి. రైస్ వండాల్సినప్పుడు ఏం చేస్తారు? మీరు బియ్యాన్ని అటు ఇటు తిప్పుతారు. ఎందుకు తిప్పుతారు? దాంట్లో రాళ్ళు కానీ పురుగులు కానీ ఏమైనా ఉన్నాయేమో అంటే శ్రేష్టమైన రైస్నే మనము వండుకోవడానికి చూస్తాం. ఒకవేళ బంగారం కొనుక్కున్నారు, బంగారం కొనుక్కున్నప్పుడు ఆయన ఏమంటారు? ఇది ఒరిజినలేనండి, ఆడు ఒరిజినల్ అమ్మా అంటాడు. మనకేమొస్తుంది? నమ్మకం వస్తుందా? ఆడొక్క మాటలో నమ్మకం వస్తుంది. ఆడు చెప్పే ఒక మాట 100% ప్యూర్ గోల్డ్ అంటాడు. ఆడు మనకు తెలుసు అది ప్యూరో కాదో, కానీ ఆడి మాట మనకి ఎంత నమ్మకాన్ని ఇస్తుంది అంటే మనం కూడా వచ్చేం చేస్తాం? ప్యూర్ గోల్డ్ అంట అని చూపిస్తాం మనం కదా. అంటే వాడు చెప్పే మాటని మనం ఎంతగా విశ్వసిస్తున్నామంటే 100% విశ్వసించి మనం కొనుక్కుంటున్నాం, కొన్ని వేల పెట్టి, కొన్ని లక్షలు పెట్టి. ఈ రోజున దేవుడు కూడా మనం సృష్టించింది ఎలా సృష్టించాడంటే శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించడానికే మనం సృష్టించాడంట, శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికే మనం సృష్టించాడంట, శ్రేష్టమైన వ్యక్తులుగా ఉండడానికే మనం సృష్టించాడంట, శ్రేష్టమైన ఉన్నతమైన స్థితిలో మనం ఉండడానికే దేవుడు మనం సృష్టించాడంట. కానీ మనం ఏం చేస్తున్నామంటే, నాకు ఏ ముద్ద ప్రభా, నా బ్రతుకు ఇలాగే వెళ్ళిపోతే చాలు. మనం దేనికి విలువిస్తున్నాం? ఈ రోజున దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? ఈ డబ్బు ఈ రోజు ఉంటది, రేపు ఉంటదా? ఈ సంపాదన ఈ రోజు ఉంటది, రేపు ఉంటదా? ఈ డబ్బు మన ప్రాణాన్ని నిలబెట్టగలదునా? ఈ డబ్బు మన జీవితంలోనికి సమృద్ధిని తీసుకురాగలనా? ఆలోచించేయండి. పౌలు గారు అందుకని అంటున్నాడు, శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఏది శ్రేష్టమో మనం ఆసక్తితో కనుగోవాలంట. ఏది శ్రేష్టమైనది, ఏది దేవుని చిత్తమైనది, ఏది దేవుని ప్రణాళిక కలిగి ఉన్నది, ఏది నా జీవితానికి ఉపయోగపడేది, ఏది నా యొక్క పర సంబంధమైన ఆత్మ సంబంధమైన జీవితానికి ఉపయోగపడేది మనం ఆసక్తితో అపేక్షించుకోవాలంట. కానీ మనం ఏంటంటే బ్రతికేస్తున్నాం, మార్నింగ్ లేస్తున్నాం, తింటున్నాం, పనికి వెళ్తున్నాం, సంపాదించుకుంటున్నాం, అయిపోయింది ఆ రోజు, వెళ్ళిపోతుంది ఆ రోజు. కానీ మనం సృజించబడినది దేవదూతల కంటే ఎక్కువ వారముగా మనం సృజించబడ్డామంట. ఇప్పుడు దేవదూతల పని ఏంటి చెప్పండి? చక్కగా వ్యవసాయం చేసుకుంటాయా, చక్కగా ఉద్యోగాలు చేసుకుంటాయా, చక్కగా పనులు చేసుకుంటాయా? ఏం చేస్తాయి దేవదూతలు? దేవుని ఆరాధిస్తూ ఉంటాయి. నిరంతరము కూడానంట పరిశుద్ధుడు 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 అని దేవదూతలు ఆరాధిస్తూ ఉంటాయంట. కొన్ని దేవదూతలు అంటే దేవుని సమాచారాన్ని మోస్తూ ఉంటాయంట. కొన్ని దేవదూతలేమో మనకి సెక్యూరిటీగా ఉంటాయంట. దేవదూతలు వాటి పనిని అవి జరిగిస్తూ ఉన్నాయి. దేవుడు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనినంటే ఖచ్చితంగా జరిగిస్తున్నాయంట. మరి మానవుడు దేవుని దేవదూతల కంటే ఎక్కువగా మనం సృజించబడ్డాం. దేవదూతల కంటే ఉన్నతమైన వారిగా దేవుడు మనం సృజించుకున్నాడు. దేవదూతల కంటే సమీపంగా దేవుడు తన కుడి పార్శ్వాన మనల్ని ఆశీర్వాదంగా ఉండడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో మనమేం చేయాలా? మనమేం చేయాలి చెప్పండి? దేవదూతల కంటే ఎక్కువగా మనము సృజించబడ్డాం. ఇప్పుడు కంపెనీస్ ఉంటాయి కదా, జాబ్ సెక్టార్లో మేనేజర్ ఉంటాడు, అసిస్టెంట్ మేనేజర్ ఉంటాడు, సూపరింటెండెంట్ ఉంటాడు, క్లర్క్ ఉంటాడు. ఉదాహరణ, ఇప్పుడు క్లర్క్ చేయాల్సిన పని క్లర్కే చేయాలి, సూపరింటెండెంట్ చేయాల్సిన పని సూపరింటెండెంట్ చేయాలి, అసిస్టెంట్ మేనేజర్ చేయాల్సిన పని అసిస్టెంట్ మేనేజర్ చేయాలి. రెండో, మేనేజర్ చేయాల్సిన పని
మేనేజర్ చేయాలి. ఇప్పుడు వీరందరిలో వర్క్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఎందుకని? మొత్తం కంపెనీని మానిటర్ చేసుకోవాలి. స్టాఫ్ ఎలా వర్క్ చేస్తున్నారు, వర్క్ ప్రాసెస్ ఎంత ఉంది. ఇప్పుడు క్లర్క్ ఉన్నాడు అనుకోండి, వాడు వర్క్ ఏం లేదు, అప్పగించిన పని కంప్లీట్ చేయడం, అంటే రికార్డు వర్కో లేకపోతే ఏదైనా వర్కో వాడు పని వాడు చేసుకోవాలి. కానీ వీళ్ళందరినీ కూడా మానిటర్ చేసుకుని, వీళ్ళందరి వర్క్ని కూడా అబ్జర్వ్ చేసుకుని, వీళ్ళందరూ పర్ఫెక్ట్ గా చేశారా లేదా ఇవన్నీ చూసుకుని రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉండాలంటే మేనేజర్కి ఉండాలి. మేనేజర్ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తాడంటే కొన్ని బాధ్యతల్ని అసిస్టెంట్ మేనేజర్కి అప్పగిస్తాడు. ఇప్పుడు ఈ బాధ్యతల్లో ఎవరు పంచుకోవాలి? అసిస్టెంట్ మేనేజర్ పంచుకోవాలి. ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్ ఏం చేయాలి తెలుసా? ఈ కింద ఉన్న వాడి పని కరెక్ట్ గా చేస్తున్నారు లేదా, ఈ కింద ఉన్న వాడి పని పర్ఫెక్ట్ గా చేస్తున్నారు లేదా, టయానికి వస్తున్నారా లేదా, సమయానికి వచ్చి వర్క్ ని కంప్లీట్ చేసుకుని పర్ఫెక్ట్ గా చేసి వెళుతున్నారా లేదా, అసిస్టెంట్ మేనేజర్ చూడాలి. అంటే వారి ర్యాంక్ను బట్టి ఏమవుతుందంటే బాధ్యతలు పెరుగుతాయి. ఇప్పుడు మనం దేవదూతల కంటే ఎక్కువగా సృజించబడ్డాం, దేవదూతల కంటే ఎక్కువ వారం మనము. అటువంటప్పుడు దేవదూతలే నిత్యం ఆరాధిస్తున్నాయి. దేవదూతలు దేవుడు అప్పగించిన పనిని 100% 100% జరిగిస్తున్నాయి. మరి మనము వాటికంటే ఎక్కువ ఉన్నప్పుడు మన బాధ్యతను ఎంతవరకు నిర్వర్తిస్తున్నాం? మనం వాటికంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇంకెంత బాధ్యతయుతంగా దేవునిలో ఎదగాలి, మనం ఇంకెంత బాధ్యతగా దేవుని మహిమపరచాలి, దేవుని ఆరాధించాలి, దేవునితో గడపాలి. మనం ఏం చేస్తున్నాం? రోజులో గంట ప్రార్థన చేస్తానండి అన్న వాళ్ళు ఎంతమంది చూపించండి. దేవదూతలు రోజులో గంట ఆరాధిస్తాయా అమ్మా? నిత్యము కూడా, అనుదినము కూడా, అనుక్షణము కూడా అంట దేవదూతలు దేవుని ఆరాధిస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మన దేవదూతల కంటే ఎక్కువ ఉన్నామా, దేవదూతల కంటే తక్కువగా ఉన్నామా అమ్మా? ఎక్కువ ఉంటే ఎలా ఉండాలి? మనం ఎక్కువ ఉంటే ఎలా ఉండాలి? దేవదూతలు దేవుని సింహాసనం ముందు నిత్యం ఆరాధిస్తాయంట. మనం దేవుని సన్నిధి ముందుకు వస్తున్నామా? వాటికంటే ఎక్కువ వారం కదా. మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనకి మనముగా తగ్గించుకుంటున్నాం. ఎందుకు తగ్గించుకుంటున్నాం తెలుసా? మన ప్రాధాన్యత వేరే ఉంది. ఏంటి మన ప్రాధాన్యత అంటే, నాకు దేవుని మీద నమ్మకం లేదండి, నాకు దేవుని మీద నమ్మకం లేదు, నేను కష్టపడితేనే నేను బ్రతుకుతాను, నేను సంపాదించుకుంటేనే నా కుటుంబాన్ని పోషించుకోగలను, నేను సంపాదించకపోతే, నేను కష్టపడకపోతే నా ఫ్యామిలీ గడవదు. కానీ మనం సృజించిన వాడు ఎవరు? ఆయన సర్వమును కూడా నోటి మాట ద్వారా కలగజేస్తున్న దేవుడు ఆయన. దేవుని అంటే మన ప్రాధాన్యతలు ఏమైపోయినాయి అంటే, మనం సృజించిన వాడు మనల్ని పోషిస్తాడు, మనం సృజించిన వాడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనం సృజించిన వాడు మన జీవితంలో సమృద్ధినిస్తాడు, మనం సృజించిన వాడు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఆ నమ్మకాలు లేవు మనకి, ఆ నమ్మకాలు లేవు. మనం ఏమనుకుంటున్నామంటే, నా కష్టం, నా శ్రమ, నాది నాది నాది. దేవునితో కనెక్షన్ తెగిపోతుంది, దేవునితో సంబంధం తెగిపోతుంది. ఆ సంబంధం తెగిపోయి మనం ఏం చేస్తున్నామంటే, లోకంలో మన ఇష్టానుసారంగా తిరుగుతున్నాం. ఇప్పుడు గాలిపటం ఎగరేస్తారు కదా, గాలిపటం చేతిలో ఉండి మనం ఎగరేసినంతసేపు ఎలాగెళ్తుంది? ఎంత ఎత్తుకైనా వెళుతూ ఉంటుంది. కానీ ఆ దారాన్ని కట్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది? గమ్యం ఉంటుందా? గమ్యం ఉంటుందా? చక్కగా అలా ఎగురుతూ ఉంటుందా? ఈరోజు మన జీవితాలు అయిపోయినాయి. మన దేవునితో సంబంధాన్ని తెంచేసుకుంటున్నాం. దేవునితో సంబంధాన్ని తెంచేసుకుని మనం ఎక్కడ బ్రతుకుతున్నామంటే, లోకంలో లోక ఆశల కోసం పరుగులు పెడుతున్నాం. మనం ఆలోచించండి, ఈరోజు మన జీవితంలో శ్రేష్టమైనది ఏంటి ఎరగాల మనం. ఈ రోజున దేవుని విషయంలో దేవుడు మనల్ని ఎందుకు సృజించుకున్నాడు, ఎందుకు సృజించుకున్న దాన్ని బట్టి ఏంటి శ్రేష్టమైనదో తెలుసుకుని మనం జీవించగలిగితే, దేవుని యొక్క చిత్తము, దేవుని ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకనే పౌలు గారు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు మరొకసారి చూడండి ఆ మాట. శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచూ ఉన్నాను. మనం ఎప్పుడైతే అపేక్షిస్తామో, మన ముందుండేటువంటి మార్గం ఎలా ఉంటది అంటేనంట, సర్వోత్తమైన మార్గం అంట. అది గమ్యం లేని మార్గము, ఉన్నతమైన మార్గంలో దేవుడు మనకు చూపిస్తాడంట. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తాం తెలుసా? మన దారులు మనమే వెతుక్కుంటున్నాం,
మన దారులు మనమే వెతుక్కుని మనం వెళ్ళిపోతున్న గమ్యం లేని బ్రతుకులు అయిపోతున్నాయి మనకి. కానీ దేవుని చిత్తమును ఎరిగి దేవుడు మన జీవితంలో ఏ శ్రేష్టత పెట్టాడో, ఏ శ్రేష్టమైన జీవితాన్ని మనకు అనుగ్రహించాడో, ఏ లోకంలో ఏది శ్రేష్టమైనదో మనం గ్రహించుకుంటే మన జీవితం ఎలాగుంటదంటే సర్వోత్తమైన మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడంట. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో కొన్ని చూద్దాం. ఏది శ్రేష్టమైనది? దేవునికి మనల్ని ప్రియమైన వారిగా సృజించుకున్నాడు. ఆ ప్రియమైన వారిగా సృజించుకున్న వాటిలో ఎందుకు మనము ఆ ప్రియమైన వారిగా ఉండలేకపోతున్నాం? దేవుడు ఉన్నతమైన ఆలోచనలతో సృజించుకున్నాడు, కానీ ఎందుకు ఆ ఉన్నతమైన ఆలోచనలు మన జీవితంలో జరగట్లేదు అని అంటే, ఈరోజు మనం తెలుసుకునే అంశాలు ఆ శ్రేష్టతను మనం ఏం చేస్తున్నామంటే విడిచిపెడుతున్నాం. ఈరోజు కొన్ని విషయాలు చూద్దాం. ఏది శ్రేష్టమైనది? ఏది శ్రేష్టమైనది? దేవుని దృష్టిలో ఏది శ్రేష్టమైనది? మనము దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఏది శ్రేష్టమైనదిగా ఎంచాలి? మొట్టమొదటిగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే, మనం సృజించిన దేవుడు ఎంతటి శక్తివంతుడో ఎరగాలి. మనం సృజించినటువంటి దేవుని యొక్క నామం ఎటువంటి శ్రేష్టమైన నామమో మనం ఎరగాలంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నేను ప్రశ్న అడుగుతాను. నేను పాపం చేశానండి, నా పాపాలు కడుగు ప్రభా అని అడిగారు ఎవరైనా? మీరు అడిగారా? దేవుణ్ణి అడిగితేనే ఆయన కుమారుడిని పంపించాడా? మీరు అడిగితేనే పంపించాడా? అమ్మా చెప్పాలి. అడిగితేనే పంపించాడా తన కుమారుని దేవుడు? అడగక ముందే ఆయన పంపించాడట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, అమ్మ బిడ్డలకి ఆకలి, అమ్మ ఆకలేస్తుందంటే పెడతదా లేకపోతే టయానికి పెడతదా అడగకుండానే? మాకు అంత టైం ఎక్కడుందండి కదా, తల్లికి టైం లేదా? తల్లి ఏం చేస్తుంది తెలుసా? తల్లి బిడ్డ ఆకలిని ఎరిగిద్ది ఖచ్చితంగా. ఆ టయానికి బిడ్డ ఆకలి తెలిసి ఏం చేస్తుంది తెలుసా? టయానికి సిద్ధపరిచి వాళ్ళకి పెడతా ఉంటది. మరి అటువంటి తల్లే బిడ్డల పట్ల అంత ప్రేమ కలిగి ఉంటే, మనం సృజించుకున్నటువంటి దేవుడు, ప్రేమతో సృజించుకున్నటువంటి దేవుడు, తన పోలిక చెప్పిన తన స్వరూపంలో తనని మహిమపరచుడు కొరకు సృజించుకున్నటువంటి దేవుడు ఇంకెంత మన కోసం ఎరుగుతాడు చెప్పండి? ఇంకెంత మనల్ని కేర్ తీసుకుంటాడు చెప్పండి? ఇంకెంతగా తన ప్రేమను మన పట్ల వ్యక్తపరుస్తాడు చెప్పండి? అదే అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన వచ్చాడే మన పాపాల నుండి విడిపించడానికి. మనం దూరం అయిపోయి దేవుని మహిమను పొందుకోలేకుండా, దేవుని ఆశీర్వాదాలను పొందుకోలేకుండా, దేవునితో కనెక్షన్ లేకుండా తెగిపోయి లోకంలో ఇష్టానుసారంగా తిరుగుతున్నటువంటి మనల్ని దరిచేర్చడానికి వచ్చాడు ఆయన. ఎవరంటేనంట, ఆయన దేవుడు ఏ మహిమనైతే కలిగి ఉన్నాడో అదే మహిమని కలిగి ఉన్నాడంట. దేవుడు ఏ తేజస్సుని కలిగి ఉన్నాడో ఆ కుమారుడు కూడా అదే తేజస్సుని కలిగి ఉన్నాడంట. దేవుడు ఏ తత్వాన్ని అయితే కలిగి ఉన్నాడో అదే తత్వాన్ని కలిగి ఉన్నాడంట. దేవుడు ఏ మూర్తిమంతమైన శక్తిని కలిగి ఉన్నాడో అదే మూర్తిమంతమైన శక్తిని ఆయన కలిగి ఉన్నాడంట. ఆయన ఏం చేశాడంటే, తన మహిమనంతటిని విడిచిపెట్టి మన కోసం వచ్చేసాడంట ఆయన లోకానికి. దేవునికి స్తోత్రం. మనం అడిగామా ఎవరమైనాను, ప్రభా నీ కుమారుని పంపించు, ఇదిగో మేము పాపంలో కొట్టుమిట్టాడుతున్నాం, మేము బయటికి రాలేని స్థితిలో ఉన్నాం, మేము బంధకాల్లో ఉన్నాం, మేము అనారోగ్యంతో ఉన్నాం, మేము చావులో ఉన్నాం, మరణంలో ఉన్నాం అని ఎవరమైనా అడిగామా? కానీ తండ్రి మన హృదయాలను ఎరిగిన వాడిగా తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడంట ఆయన. దేవునికి స్తోత్రం. ఎటువంటి నామం అంటే, ఈ లోకంలో మానవుల యొక్క స్థితిని మార్చడానికి, పాపములు ఉన్నటువంటి మానవ జీవితంలో పరిశుద్ధతను నిర్మించడానికి వచ్చి తన జీవితాన్ని, తన ప్రాణాన్ని అర్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేవలం యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. మనం అడిగితే రాలే. ఇప్పుడు చూడండి, కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం. పాత నిబంధనలోకి వెళ్తే ప్రత్యక్ష గుడారముల దగ్గర ప్రతి సంవత్సరం కూడా ఏం చేయాల్సి వచ్చిందంటే, ఒక గొర్రెనో మేకనో పట్టుకెళ్ళి రక్తాన్ని చిందించాలి. రక్తాన్ని చిందిస్తేనే పాపము క్షమించబడుతుందని నమ్మే విశ్వాసం ఈ రోజుకి కూడా కొనసాగుతుంది. ఈ రోజు కూడా కొనసాగుతుంది. అంటే బలి అర్పణిస్తే, ఆ రక్తాన్ని చిందిస్తే
ఏమవుతుందంట? మన కుటుంబంలో, మన జీవితంలో పాప క్షమాపణ కలుగుతుందంట. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఒక్కసారే బలి అర్పించబడి మనందరి పాపాలని కూడా కడిగి మనలో పరిశుద్ధత నింపాడంట ఆయన. దేవునికి స్తోత్రం. ఈరోజు యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనం ఎవరమంటే ఈరోజు పరిశుద్ధులమే గాని పాపులమో కాదు. ఆయనకున్న నామం ఏంటంటే అన్ని నామముల కన్నా పైనామం అంట అయింది. ఈ లోకంలో ఆయన కన్నా ఉన్నతమైన నామం లేదు. మన భారతదేశానికి, మన ఇండియాకి ఉన్నతమైన వ్యక్తి ఎవరు? ఇప్పుడు మీ గ్రామానికి ఉన్నతమైన వ్యక్తి అంటే ప్రథమ పౌరుడు అంటారు, గ్రామ ప్రథమ పౌరుడు అంటారు. ఎవరిని అంటారంటే సర్పంచ్ గారిని గ్రామ ప్రథమ పౌరుడు అంటారు. రాష్ట్రానికి ప్రథమ పౌరుడు ఎవరవుతారంటే గవర్నర్ ప్రథమ పౌరుడు అవుతాడు. మన ఇండియన్ సెక్యులరిజం ఎలాగైపోయిందంటే, అమెరికా దేశం ఉందనుకోండి, అమెరికా దేశానికి ప్రెసిడెంట్ ప్రథమ పౌరుడు. అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అండర్లోనే పరిపాలన జరగాలి. కేవలం మన ఇండియాలో మాత్రమే ప్రెసిడెంట్ని బొమ్మలా కూర్చోబెడతారు. ప్రెసిడెంట్ని బొమ్మలా కూర్చోబెడతారు. మిగిలిన దేశాల్లో ప్రెసిడెంట్దే మొత్తం కీలకం. ప్రెసిడెంట్ ఏది చెప్తే అది జరగాలి. ప్రధానమంత్రి సెకండ్ క్యాడర్. మనకి ఇక్కడేమవుతుందో తెలుసా? ప్రెసిడెంట్ బొమ్మ, ప్రధానమంత్రి హీరో. మనకి ఇక్కడ ఇప్పటి నుంచి కదండి, మొదటి నుంచి కూడా ఉన్న ఆర్డర్ అది. మన దేశం ఒక్కటే ప్రెసిడెంట్లకు విలువ ఉండదు. కాకపోతే ఫైనల్ చట్టం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఉరి శిక్ష చేసిన వారికి క్షమాభిక్ష ఎవరు పెడతారు చెప్పండి? ఉరి శిక్షను రద్దు చేసే అధికారం ఎవరికి ఉందో తెలుసా? మన దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతికి ఉంటుంది, ప్రధానమంత్రి కూడా ఉండదు. అంటే పవర్స్ అన్ని ఎవరి చేతిలో ఉన్నట్టు? రాష్ట్రపతి చేతిలో. కానీ ఆయన ఎక్కడ కూర్చోవాలంటే బొమ్మలా కూర్చోవాలి. కానీ ఇక్కడంట ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరు ప్రెసిడెంట్లే కాదు, ప్రధానులే కాదు, ఈ లోకానంతటి కంటే ఘనమైన నామము, ఉన్నతమైన నామం ఏదంటే యేసుక్రీస్తు నామం అంట. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ నామములో మనం ఏది అడిగినా అనుగ్రహిస్తాడంట. దేవునికి స్తోత్రం. ఆ నామంలో మనం ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన కూడా ఆయన జవాబిస్తాడంట. ఆయన నామంలో మనం ఏదైతే విడుదల ప్రార్థన చేస్తున్నామో విడుదల ఇస్తాడంట. ఆ నామం ఎటువంటి నామం అంటే శక్తి కలిగిన నామం. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ప్రథమ ప్రాధాన్యతగా మనము చూడాల్సింది ఏంటంటే శ్రేష్టమైన నామము. ఏ నామం అంటే అది యేసు నామం. యేసు నామములో మనం ఏది అడిగినా, యేసు నామములో మనం ప్రార్థించినా, యేసు నామములో మనం స్తుతించినా, యేసు నామములో మనం ఆజ్ఞాపించినా అది జరిగి తీరాల్సిందే. అది రాష్ట్రపతి ముద్ర పడిందంటే దాన్ని ఎవరు కూడా చెరపడానికి అధికారం లేదు. రాష్ట్రపతి సంతకం అయిందంటే దాన్ని కొట్టివేయడానికి అధికారం లేదు. వాటన్నిటికంటే పైనామం ఏంటో తెలుసా? యేసు నామము శ్రేష్టమైనది. ఆజ్ఞాపించండి, యేసు నామములో ఆజ్ఞాపించండి. నేను ఉదయమా ఎన్నాటిగా మబ్బట్టేసింది. నేను పెద్దాపురం బయలుదేరి వెళ్తున్నాను. కరెక్ట్గా పెద్ద మబ్బు పట్టేసింది. వెళ్ళి కొద్దీ మబ్బు ఎక్కువ అవుతుంది, వర్షం పడే సూచనలు అయితే ఇంకా ఎలా ఉందంటే చాలా చీకటిగా కమ్ముకుందాం మబ్బు. నిన్న ఉదయకాలం 7 ఆ టైంకి నేను ఒకటే ప్రార్థన చేసిన, ప్రభా ఈ మేఘాన్ని మార్చు, ఎండ రప్పించు, మంచి వాతావరణం రప్పించు. యేసు నామములో మేఘం తొలగిపోయి, ఎందుకంటే రైతులు చాలా మంది నేను వెళ్తున్నప్పుడు రోడ్ల మీద ఆరేసుకున్నారు. వాళ్ళకి ఏ విధమైన ఆటంకం రాకూడదు ప్రభా, ప్రార్థన చేసుకుంటే వెళ్ళాను. రాజ్యనగరం దాటిని గానించి ఉందండి ఎండ, నేను బయటకు రాలేకపోయాం. అంత భయంకరమైన ఎండ ఉంది. యేసు నామములో ఆ శక్తి ఉంటుంది. ఆమేన్. యేసు నామములోనే దెయ్యాలు పారిపోతాయి, యేసు నామంలోనే స్వస్థతలు జరుగుతాయి, యేసు నామంలోనే అద్భుతాలు జరుగుతాయి, యేసు నామంలోనే మన జీవితాలు కూడా ఆశీర్వదించబడతాయి. మనం ఏమనుకోండి తెలుసా? నేను పనికిమాలిన దాన్ని ప్రభువా, ఏంటంట నేను ఎందుకు పనికిరాని దాన్ని, పాపిని. ఆ నోటితో ఉచ్చరించకండి. దేవుడు మన నాలుగుకి శక్తినిచ్చాడు. ఆ శక్తికి ఒక శక్తి గల నామాన్ని ఇచ్చాడు. ఆ శక్తితో శక్తి గల నామాన్ని ఉచ్చరించి ఆజ్ఞాపించండి. అంతే, ఆజ్ఞాపించండి. యేసు నామములో జరుగును గాక. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దేవునికి స్తోత్రం.
సూర్య చంద్రులు ఆగడం మీరు ఎప్పుడైనా చూసారా? చూడలేదా? బైబిల్లో ఒక ఆయన ఆపాడు తెలుసా? ఎవరైనా ఏం చేశాడు? ఆగో ఆగో, ఆగదా? ఆగదా? ఆగింది. ఒకటే, ఆ నామాన్ని ఉచ్చరించండి, ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు ఆ శ్రేష్టమైన నామాన్ని మనం ఏం చేస్తున్నాం తెలుసా? యేసు నామములో ప్రార్థిస్తున్నాం. అయిపోయింది అంతే. అక్కడతోటి ఆ నామం పక్కెళ్ళిపోయింది. మనం ప్రార్థన చేసినప్పుడే అది 1 నిమిషం ప్రార్థన అవనివ్వండి, గంట ప్రార్థన అవనండి, యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, అయిపోయింది అంతే. యేసు నామములో ఆజ్ఞాపించండి. దేవునికి స్తోత్రం. ఒక ప్రార్థన చేసినప్పుడే కాదు, మీరు ఏది పలికితే యేసు నామములో దాన్ని జరిగి తీరుతుంది అంతే. ఆమేన్. ఈ లోకంలో శ్రేష్టమైన మొట్టమొదటిది ఏంటంటే యేసు నామం అంట. రెండోది ఏంటంటే శ్రేష్టమైన నిరీక్షణ కలిగి ఉండాలంట మనం. దేవునికి స్తోత్రం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం గాని చూద్దాం. ధర్మశాస్త్రాన్ని చెప్తున్నాడు ఇక్కడ. 2 శ్రేష్టమైన నిరీక్షణ గురించి చెప్తున్నాడు. 1 ధర్మశాస్త్రం గురించి, 2 శ్రేష్టమైన నిరీక్షణ గురించి. నేను అడుగుతున్నాను, అబ్రహాము కాలంలో ధర్మశాస్త్రం ఉందా? మరి అబ్రహాము దేన్ని ఫాలో అయ్యాడంటారు? అబ్రహాము చిన్నప్పటి నుంచి భక్తిపరుడా? అబ్రహాము వృత్తి ఏంటి చెప్పండి? వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా విగ్రహాలను తయారు చేసి అమ్ముకోవడం. 75వ సంవత్సరంలో దేవుడు అన్నాడంటే, అబ్రహామా దా ఒకసారి మాట్లాడుకుందాం అన్నాడంట. దేవునికి స్తోత్రం. ఏ సంవత్సరం? ఇప్పుడు పిలిస్తే ఎలా ఉంటుంది? 70. ఇంకెందుకండి, మా బతుకు అయిపోయింది కదా, ఇంకెంతండి, ఎక్కడికి వచ్చేసాం, కాటికి కాలు చాపేసాం కదా, ఇంకెందుకండి. అబ్రహాముని 75వ సంవత్సరంలో దేవుడు పిలిచాడంట, అబ్రహామా రా మాట్లాడుకుందాం అన్నప్పుడంట అబ్రహాం వచ్చాడంట. ఎవరు నువ్వు అని అడిగాడా? ఏంటి ప్రభా చెప్పన్నాడు. ఏం లేదు, నువ్వు నేను ఒక నిబంధన చేసుకుందాం. ఏంటి తెలుసా? నేను నీకు దేవుడిగా ఉంటాను, నువ్వు నా ప్రజలకు ఉండు. నిన్ను ఎలాగ ఆశీర్వదిస్తాను తెలుసా? ఆకాశంలో నక్షత్రాల వల్లనో సముద్రంలో ఇసుక రేణి వల్లే నేను విస్తరిస్తాను. కాబట్టి నేను చెప్పే మాట ఒకటి చేయాలి. ఏడు చెప్పు ప్రభా అన్నాడంట. నీ తల్లిదండ్రుల దేశాన్ని, నీ కుటుంబాలని, నీకు కలిగిన వాటన్నిటిని విడిచిపెట్టేసి నేను చూపించే దేశానికి వెళ్ళిపో. సరే ప్రభు వెళ్తాను. మరి ఎక్కడికి వెళ్ళమంటావు అన్నాడా? ఏ రోడ్డు అంటే వెళ్ళాలి? మరి అక్కడ నాకేమన్నా కట్టావా? ఇల్లు గట్ట మన మొత్తం నా సంపాదన అక్కడ ఏమన్నా ఉంచావా? నాకు వెళ్తానికి నేను ఇల్లు అలా పడుకుంటాను అంతే, నాకేమన్నా రెడీ చేసావా అడిగాడా? మరి నాకు అక్కడ ఏమన్నా ఉద్యోగం చూసావా అడిగాడా? చూచాడా? అడిగాడా? నేను చూపించి దేశానికి వెళ్ళన్నాడు అంతే. దేవునికి స్తోత్రం. చూడండి, అబ్రహాం గురించి పౌలు గారు రాస్తున్నాడు, రోమా పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, అగండి, విశ్వాసమందు బలహీనుడు కాదంటే ఎవరైనట్టు? అక్కడ విశ్వాసంలో బలవంతుడైనట్టు ఆయన. దేవునికి స్తోత్రం. విశ్వాసం అంటే ఎవరు నమ్మడం? దేవుని నమ్మడంలో ఆయన బలహీనుడు కాదంట. దేవుని నమ్మడం ఆయన ఎటువంటి వాడంటే బలవంతుడంట. అంటే ఎలా నమ్మాడు? మనం చెప్పుకునే మాటలు ఎలా ఉంటదంటే గుడ్డిగా నమ్మేశాడండి. ఎలా నమ్మాడు? గుడ్డిగా నమ్మేశాడు. దేవుడు ఒక బైబిల్ లేదు, ఒక ధర్మశాస్త్రం లేదు, ఒక పుస్తకం లేదు, ఒక బోధకుడు లేరు, ఎవరు లేరు చెప్పేవాళ్ళు. కానీ అబ్రహాం ఎలా నమ్మడు తెలుసా? దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నాతో మాట్లాడు, రండి బయలుదేరిపోదాం. చూడండి ఏమన్నాడు? అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని. జాతిగానండి, అబ్రహాంకి ఎప్పుడు పుట్టాడు కొడుకు? 99వ సంవత్సరంలో సింధూరవనం దగ్గర కూర్చుండగా దేవుని దూతలు వచ్చినాయి. ఇదిగో మరలా వచ్చే సంవత్సరం ఇదే రోజుకి నీ చేతిలో పెట్టి ఉంటాడు. ఆమెను అనుకోలేదు ఇక్కడ, గర్భఫలం కోసం చూసేవాళ్ళు అనగానే అబ్రహాం ఆమెను అనుకుంటూ ఉంటాడు. శారా అంట ఎలా నవ్వింది? మనకులా నవ్వింది. ఊరుకో, మేము ఎలా ఉన్నాం? మేము చచ్చిపోయే వయసులో ఉంటే మేమేమో ముసలోళ్ళం అయిపోయామా? నాకేమో శ్రీధర్మ నిలిచిపోయిందా?
ఏం జోకులు వేస్తున్నారు దూతలు వచ్చి అనుకుంటున్నాడు. ఆలోచించండి, వారు ఏ స్థితిలో ఉన్నారంటే మరణ స్థితిలో 100 ఏళ్ళు దాటిన వారై ఉన్నారంట అక్కడ. కానీ అబ్రహాము నిరీక్షణ ఎక్కడా కూడా తగ్గలేదు. అబ్రహాము నిరీక్షణ కలిగి ఉన్నాడు. విశ్వాసం రోజు రోజుకి పెరుగుతుంది. 75వ సంవత్సరంలో వాగ్దానం ఇచ్చాడు, వదిలిపెట్టి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత 2 సంవత్సరాలు నడిచిన తర్వాత, ఏంటి ప్రభువా 2 సంవత్సరాలు అయిపోయింది, ఏదో అన్నావు కదా నువ్వు, ఏది ఆకాశాన్ని చూడాలి, సముద్రంలో ఇసుక రేణువుల్ని, ఏమీ లేదు ప్రభువా అనుకోవాలి. ఇంకో 5 సంవత్సరాలు దాటిపోయింది, 10 సంవత్సరాలు దాటిపోయింది, ఎక్కడ ప్రభువా అడిగాడా? నిరీక్షణ ఎక్కడ కూడా తగ్గలేదంట. నిరీక్షణ ఎక్కడా కూడా తగ్గలేదంట. విశ్వాసం ఎక్కడ కూడా తగ్గలేదంట. ఆఖరికి 99వ సంవత్సరం వచ్చేసింది. 99వ సంవత్సరం వచ్చేసరికి దూతలు వచ్చి, అబ్రహమా గుర్తుందా, దేవుని వాగ్దానం గుర్తుందా? ఏంటి ప్రభా అన్నాడు. అదే దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఆకాశము సముద్రం వచ్చే సంవత్సరం నెరవేరబోతుంది. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూచాడండి? ఎన్ని సంవత్సరాలు దేవుని వాగ్దానం నెరవేరడానికి? 25 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 75వ సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేశాడు. 76వ సంవత్సరంలో నెరవేరిపోయింది అనుకోండి, ఆ ఆశీర్వాదానికి విలువ ఉండేదంటారా? నాకు దేవుడు ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడు. ఈ రోజున అదే మన పరిస్థితి. ఈ రోజు దేవుడు ఇచ్చిన గర్భఫలాల్ని మనం ఎలా చేస్తున్నామో తెలుసా? మొన్న కూడా దేవుడు మాట్లాడాడు, జాతికినా వివాహమైన పిల్లలు పుట్టినప్పటికీ బాగానే పెంచుతున్నారు. 5వ సంవత్సరం వరకు, 6వ సంవత్సరం కానీ అరే వెళ్ళిపో ఆడుకో వదిలేస్తున్నారు రోడ్డు మీదకి. వాళ్ళేమో ఆ కొట్టుకడ తిరిగినా, అక్కడ తిరిగినా, ఇక్కడ తిరిగినా, అటు ఇటు తిరిగా అక్కడి నుంచే మొదలెట్టేస్తున్నారు. వాళ్ళొక వయసు వచ్చేసరికి మనకి మాట వినే పరిస్థితి. ఎందుకో తెలుసా? విలువ తెలియట్లేదు మనకి. అబ్రహాము 25 సంవత్సరాలు నిరీక్షించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ 25 సంవత్సరాలు అతను నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆ బహుమతి కోసం కలలు కంటూ ఉన్నాడు. దేవుడిచ్చే గర్భఫలం కోసం, దేవుడిచ్చిన వాగ్దానం కోసం ఆశతో అపేక్షిస్తూ ఉన్నాడు. దాని విలువ ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? ఇప్పుడు ఒక మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టు నాటగానే ఫ్రూట్స్ వస్తాయా, ఫలాలు వస్తాయా? ఏం చేస్తాం? దానికి మంచిగా వేస్తూ ఉంటాం, మంచిగా వాటర్ పోస్తాం, మంచిగా ఎరువు పోస్తూ ఉంటాం, ఎదుగుతూ ఉంటాం. ఇంకా కాయలు కాయట్లేదంటే ఇంకా కాయలు కాయట్లేదు. మొట్టమొదటిగా ఒక పిండి వచ్చినప్పటికి ఎలా కనిపిస్తుంది మనకు చెప్పండి? దాన్ని ఏదైనా జాగ్రత్తగా ఫ్రూట్ని జాగ్రత్తగా కోసుకోవాలి. ఇతరులు ఎవరు కూడా దాని వైపు చూడకుండా, ఇతరులు ఎవరు కూడా దాన్ని కోసేయకుండా ఏం చేస్తాం? అవసరమైతే నిద్ర మానేసి అని ఇలా పెట్టుకుని చూస్తాం కదా. మీ ఫలాలు, ఇవ్వబడిన ఫలాలు విలువ తెలుసుకోండి. దేవుడు ఇచ్చాడంటే అది శ్రేష్టమైనది. అబ్రహాము 25 సంవత్సరాలు నిరీక్షించాడు. 25 సంవత్సరాలు ఎలా చూశాడు తెలుసా? ఆసక్తితో చూశాడు. 25 సంవత్సరాలు ఎలా చూశాడు తెలుసా? నిరీక్షణతో చూశాడు. 25 సంవత్సరాలు ఎలా చూశాడు తెలుసా? విశ్వాసం ఎక్కడ కూడా సన్నగిల్లిపోలేదంట. 25వ సంవత్సరం, 99వ సంవత్సరం వచ్చినప్పటికి వాళ్ళు గుర్తు చేశారు, అబ్రహాము విశ్వాసంతో నమ్మాడు. శారా నవ్వుతూ ఉంది. 100వ సంవత్సరం అయింది, వృద్ధాప్యంలో ఉన్నారు, స్త్రీ ధర్మం నిలిచిపోయింది. అయినప్పటికీ దేవుడు చక్కటి బిడ్డనిచ్చాడు. దేవునికి స్తోత్రం. అది నిరీక్షణ. మన జీవితంలో ఉండాల్సింది ఏంటి తెలుసా? దేవుని చిత్తము ఎప్పుడైతుందో, దేవుని చిత్తము ఎప్పుడైతే మనము దేవుడు మన జీవితంలో పెట్టాడో అప్పటి వరకు మనం నిరీక్షించాలంతే. మనం ఏం చేస్తాం తెలుసా? దేవుడు ఉద్యోగం ఒక వయసులో పెట్టాడు, ఇంకో అబ్బే అక్కడ వరకు ఆగలేనండి, ఈ లోపల లంచాలు ఇచ్చేస్తాం. ఈ లోపల లేదంటే ఇంకో ఉద్యోగం, అక్కడికి వెళ్ళిపోతాం, ఎక్కడికి వెళ్ళిపోతాం, బయట దేశం అంటాం, అక్కడికంటాం, ఎక్కడికంటాం. దేవుని యొక్క చిత్తము కోసం మనం ఎదురు చూడలేదు. ఈ రోజున మనము ఎప్పుడైతే, దేవుడు కూడా ఎప్పుడిస్తాడో తెలుసా? నేను చెప్తాను కదా మీకు, నేను కారు కోసం సుమారుగా 10 సంవత్సరాల క్రితం నుంచి ప్రార్థన చేస్తున్నాను. ఉపవాసాలు కూడా ప్రార్థన చేసేవాడిని. దేవుడు అన్నాడు, ఆ కారు అంత పరిచయం నువ్వు చేస్తున్నావా? ఆ కారుని నువ్వు మెయింటైన్ చేయగలవా? కారులో నువ్వు ఉపయోగించుకోగలవా అన్నాడు. అడిగటం మానేశాను. నా పరిచయం ఎప్పుడైతే జరుగుతుందో, మీరు చెప్తే నమ్మరు, నిన్న వెళ్ళాను కదా,
ఇంచుమించు 250 కిలోమీటర్లు నేను వెళ్ళొచ్చింది. ఇంతకుముందు బండి మీద వెళ్ళేవాడిని నేను అక్కడికి. ఇంచుమించు అంతకుముందు ఇంకా లోపలికి ఎక్కడ వై రామవరమో అటు లోపల ఏలేశ్వరమో, జడ్డంగి, రాజవమ్మంగి ఏజెన్సీలో అదే ఇప్పుడు వేసుకొస్తున్నా ఆ బండి మీదే తిరిగివ్వండి. నేను పొద్దున్న ఒక్కడిని వెళ్ళిపోయేవాడిని, మళ్ళీ రాత్రి కాడ ఒక్కడిని వచ్చేవాడిని పరిచర్యకి. ఈరోజు నేను వెళ్ళి తిందాత పాస్టర్ గారు అన్నారు, కారు తీసుకుని వచ్చా, కారు తీసుకున్నావు అన్నాడు. దేవుడు ఇచ్చాడు అన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే అది ఏ సమయములు ఇవ్వాలో దేవుడికి తెలుసు. దాని విలువ మనం గుర్తించాలి. నేను అడిగిన ఇచ్చాడు అనుకోండి, దాని విలువ ఉంటుందా? ఉండదు. మనము దాన్ని దేవుడా ఎప్పుడైతే నీ చిత్తమో ఆ చిత్తంలో నాకు ఇవ్వంతే. మనం చేయాల్సిన ప్రార్థన మనం ఎలా చూడాలి తెలుసా? నిరీక్షణతో ఎదురు చూడాలంట. అబ్రహాం అదే చేశాడు. అబ్రహాం ఏ స్థితిలో ఉన్నాడంటే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడు. అబ్రహాము ఏ స్థితిలో ఉన్నాడంటే మరణించే స్థితిలో ఉన్నాడు. అటువంటి సమయంలో దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. అక్కడ వరకు బాగానే ఉందండి. తర్వాత మరలా కొన్ని సంవత్సరాలకి నీ కుమారుని తీసుకొచ్చి బలి అన్నాడు. ఏమవ్వాలి ఇక్కడ విశ్వాసం? ఇదేంటి ప్రభా, ఆల్రెడీ 110, 120 వచ్చేసినాయి కదా, మరి ఆకాశంలో నక్షత్రాలు అన్నావు, భూమి మీద ఇసుకరేణులు అన్నావు, ఇదేంటి ఇచ్చేయమంటున్నావు అని అడిగాడా? పదా రా. 3 రోజులు ప్రయాణం వెళ్ళాడంట మోరియా కొండ దగ్గరికి. 3 రోజులు ప్రయాణం అయ్యి వెళ్తున్నప్పుడు ఎలాగ ఆలోచించాడు? దేవుడు ఎందుకు ఇచ్చేయమన్నాడు? ఆల్రెడీ నాకు ఇచ్చాడు కదా, ఆకాశం అన్నాడు, ఇసుక అన్నాడు, ఏంటి అనుకున్నాడా? పదా దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే. మన నిరీక్షణ ఎలా ఉండాలో తెలుసా? అబ్రహాము వంటి నిరీక్షణ, శ్రేష్టమైన నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చూడండి రోమపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. మన నిరీక్షణ, చాలా మంది అంటారు, ఏంటి ఇంకా లేదా, ఏంటి ఇంకా నువ్వు పొందుకోలేదా, ఏంటి ఇంకా నీ జీవితంలో ఆశీర్వాదం రాలేదా అని అంటారు. ఒకటే, దేవుడు తగు సమయంలో ఇస్తున్నాడంతే. ఆమేన్. దేవుడు తగు సమయంలో తగిన కాలమందు ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు అంతే. ఆమేన్. చూడండి 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎందుకో తెలుసా? సమాజం అనుకోవచ్చు, సమాజం సిగ్గుపడేలాగా మనం మాట్లాడొచ్చు, కానీ దేవుడు మనలో పరిపూర్ణతను చూస్తాడు. మనము ఆ విశ్వాసంలో, ఆ నిరీక్షణలో పరిపూర్ణమయ్యామో లేదో చూస్తాడు. ఎప్పుడైతే పరిపూర్ణత పొందుకుంటామో ఖచ్చితంగా దేవుడు ఆ ఆశీర్వాదాన్ని ఇస్తాడు. చూడండి ఇంకేమంటున్నాడు? మన అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కొమ్మరింపబడినది. దేవుడు మన ఎడల కలిగిన ప్రణాళికలో మనం ఎప్పుడైతే ఎదురు చూస్తామో, నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి చూస్తామో ఖచ్చితంగా ఆ ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటామంట. ఇంకా 3వ దానికి వెళ్దాం. మొట్టమొదటిగా ఏం చూస్తాం మనం? శ్రేష్టమైన నామాన్ని ఉపయోగించాలి. 2 శ్రేష్టమైన నిరీక్షణ ఉపయోగించాలి. 3వది ఏంటంటే శ్రేష్టమైన జ్ఞానాన్ని కోరుకోవాలంట. సొలొమోన్ని దేవుడు అడుగుతున్నాడు, ఏం కావాలని అడిగాడు. సొలొమోన్ ఏం అడగాలి? ప్రభా ఇదిగో మరి నేను రాజు కొట్టినాను కదా, నాకు మంచి సహాయకులను దయచేయి, మంచి రాజనగర్లో నాకు బాగా జ్ఞానం ఉన్న వాళ్ళు ఇయ్యి, అలాగే నాకు మంచి పనుల్ని ఇయ్యి, నా ఇంట్లో నమ్మకంగా పనిచేసే పనివారిని, నమ్మకంగా పనిచేసే సైనికుల్ని ఇవ్వి అని అడిగాడా? ఏమని అడిగాడు? నాకు జ్ఞానం ఇవ్వని అడిగాడు. దేవునికి స్తోత్రం. ఈ జ్ఞానము దేవుని చిత్తములో నడిపిస్తుందంట. జ్ఞానం డబ్బులెట్టు కొనుక్కుంటూ వస్తుందా అమ్మా? జ్ఞానానికి టాబ్లెట్లు వచ్చినాయి తెలుసా? జెల్ టైప్ ఉంటాయి, అవి కూడా వచ్చినాయి. బైద్యనాథోళ్ళు అడిగి అవి తింటేనంటే జ్ఞానం పెరిగిపోయి అంటే చదివింది అల్లా గుర్తుండిపోతాడు. ఉన్నాయి, మెడికల్ షాప్ లో దొరుకుతున్నాయి. నిజమండి. మీరు వాళ్ళేది ఎవరనో నా క్లాస్మేట్స్ ఉండేవారు, తెగ తినేసేవారు వాళ్ళు. నాకన్నా తక్కువ మార్కులు వచ్చినాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మా పిల్లడికి ఏం గుర్తుండట్లేదు అనండి. సరేనా మా మెడిసిన్ రాసిస్తుందని వాడండి అంటాడు. నీట్గా ఒక 2000 రూపాయల మందులు వాడతాడు, రాసి ఇచ్చేస్తాడు. మనం కూడా ఏం చేశారు? రే పెరిగిందా, రే పెరిగిందా అంటాం. అడిగి ఉన్నది పోతుంది. అడిగి జ్ఞానము డాక్టర్ల దగ్గర, లేకపోతే మెడిసిన్ వాడితేనో, లేకపోతే టీవీలు చూస్తేనో వీటి వల్ల రాదో. జ్ఞానం ఇచ్చేవాడు యెహోవాయే. జ్ఞానము కొదువుకున్న ఎడల ఏం చేయాలంట?
దేవుణ్ణి అడగాలి. ఎవరిని అడగాలి? డాక్టర్ని అడగాల? పాస్టర్ గారిని అడగాల? మరి ఎవరిని అడగాలి? జ్ఞానము కొదుగుంటే దేవుణ్ణి అడగాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే. ఇంకో మార్గం కూడా ఉంది తెలుసా జ్ఞానం రావడానికి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండిటయే జ్ఞానమునకు మూలమంట. అంటే మన బాబతులు కలిగి ఉంటే దేవుడు మనకి ఎంతటి జ్ఞానం కావాలో దాన్ని ఏం చేస్తాడు తెలుసా? మనలో ఫిల్ చేస్తాడంట. దేవునికి స్తోత్రం. యెహోవా జ్ఞానం ఇచ్చేవాడు కాబట్టి సొలొమోను ఏం చేశాడు తెలుసా? జ్ఞానాన్నే కోరాడు. జ్ఞానంలో మనకి ఆస్తికి ఏమైనా కొదువు ఉందా? సొలొమోను సంపదకి ఏమైనా కొదువు ఉందా? సొలొమోను ఎలాగ ఆలోచించాడు తెలుసా? రాశాడు చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో ఆయన రాశాడు చూడండి జ్ఞానము గురించి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువ గల సొత్తు లేనివి దానితో సాటి కావు. ఇంగ్లీష్ బైబిల్లో ముత్యాలు ఏమనంటే డైమండ్స్ అన్నాడు. మన వాల్యుబుల్. ఇక్కడ చాలా మంది చెప్తున్నారు డైమండ్ రింగ్ కొనుక్కోవాలి, డైమండ్ ఇయర్ రింగులు కొనుక్కోవాలి. ఆలోచన ఉన్నారు ఎవరైనా? ఇప్పుడు చెప్పండి, డైమండ్స్ కంటే ఏది విలువైంది? తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మనం చదవడానికి ఏం కావాలా? చదువుకోవడానికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? చదివింది గుర్తుండట్లేదండి అంటే మనలో ఏం లేనట్టు జ్ఞానం లేదు. ఈ జ్ఞానం ఏం చేస్తుంది తెలుసా? మనల్ని సరి అయిన మార్గంలో నడిపిస్తుంది. సొలొమోను జ్ఞానాన్ని కోరుకోవడం గల కారణం సంపదలు కాదు, అధికారం కాదు, తనకున్నటువంటి తెలివి గలవాళ్ళు కావాలని కాదు. జ్ఞానం ఉంటే చక్కని పరిపాలన చేయగలదు అనే జ్ఞానాన్ని కోరుకున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. ఈ జ్ఞానం మనల్ని సరి అయిన మార్గంలో నడిపిస్తుంది. ఈ జ్ఞానం మనల్ని భక్తిలో నడిపిస్తుంది. ఈ జ్ఞానము వివేచించేటువంటి స్థితిలో మనల్ని ఉంచుతుంది. ఇది మంచిగా చెడని వివేచించే స్థితిలో ఉంచుతుంది. మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఏదో సామెత ఉంటది కదా, ఒక ఎద్దంట ఎక్కడ పడుతుంది? గుడ్డెద్దు. ఆ స్థితిలో వెళ్ళిపోతున్నాం అంతే. మన బ్రతుకులు జ్ఞానంతో జీవించట్లేదు, మనం జ్ఞానయుక్తంగా బ్రతకట్లేదు, మనం జ్ఞానంతో ఆలోచించట్లేదు, జ్ఞానంతో దేవుని చిత్తాన్ని, జ్ఞానంతో దేవుని ప్రణాళికని ఎరగట్లేదు. మనకు కావాల్సింది రోజున ఏంటంటే ఆ శ్రేష్టమైన జ్ఞానం మనకి కావాలని మనము కోరుకోవాలంట. చూడండి, చివరికి వెళ్ళిపోదాం. 4వది ఏంటంటే శ్రేష్టమైన బలి కావాలంట. శ్రేష్టమైన బలి ఎవరికి కావాలంటే దేవునికి కావాలంట. ఏంటి ఆ శ్రేష్టమైన బలి అంటే? విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. ఆ బలి అర్పణ దేవుడికి ఇస్తే ఆయన అర్పించిన బలి అర్పణ మనం సొంతం చేసుకోగలమంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 23వ వచనం. పరలోక సంబంధమైన బలి అంటే ఈ లోకంలో పాపపు జీవితంలో బ్రతుకుతున్నటువంటి మనకి ఏం కోల్పోయామంటే పరలోకాన్ని కోల్పోయాం. కానీ ఆ పరలోక సంబంధమైన బలిని యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ నెరవేర్చాడంటే భూలోకంలోకి వచ్చి నెరవేర్చాడంట ఆయన. మనం అనుకుంటాం యేసయ్య చనిపోయాడు, చక్కగా 40 రోజులు చేసుకుందాం, చక్కగా గుడ్ ఫ్రైడే చేసుకుందాం, చక్కగా ఈస్టర్ చేసేసుకుందాం, పండగ అయిపోయింది, భోజనం పెట్టేసుకుందాం, అయిపోయింది అనుకుంటాం కదా. అక్కడతో అవలా. ఆ బలి మనలందరినీ ఏం చేసిందో తెలుసా? పరలోకానికి చేర్చడానికి సిద్ధపరిచిందంట మనల్ని. ఈ భూలోకం వరకు కాదా బలి? ఈ భూలోకంలో పరిశుద్ధులుగా, ఈ భూలోకంలో నీతిమంతులుగా మనం జీవించడానికి వాడబడితే ఆ పరలోక సంబంధమైన బలి మనలందరినీ కూడా పరలోకానికి నేరుగా చేర్చడానికి అర్పించబడిన బలి అంటది. మనము కూడా ఆ బలిని మనం ఆస్వాదించాలంటే, ఆ బలిని మేము పొందుకోవాలంటే మనము కూడా ఎలా ఉండాలంటే విరిగి నలిగిన హృదయముతో దేవునికి ఇష్టమైన బలి అర్పణను మనము జరిగించాలి. ఎందుకంటే మత్తయి సువార్త 26:28 అంటాడు కదా, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం అంట. ఆ బలి ఏం చేసిందంటే పాప క్షమాపణ చేసి అనేకుల కొరకు చిందించి మనల్ని పరలోక రాజ్యపు వారసులుగా చేసింది. ఇప్పుడు మన ఏ దేశానికి చెందిన వాళ్ళం అంటే మన సిటిజన్షిప్ ఎక్కడుందంటే, అమ్మా ఏ ఊర్లో స్థలం ఇచ్చారో ఇది కాదు, మనకు అక్కడ స్థలం ఉంది. మనం ఎప్పుడైతే ప్రభుకి ఇష్టమైన బలి అర్పణగా
విరిగి నలిగిన హృదయముతో మనము శ్రేష్టమైన బలి అర్పణ ఇస్తామో, ఆయన అప్పగించినటువంటి పరిశుద్ధమైన శ్రేష్టమైన బలి అర్పణని మనము స్వాధీనపరుచుకోగలమంట. 4వది. 5వది ఏంటంటే ప్రభు స్థాపించిన శ్రేష్టమైన నిబంధనలో మనము భాగము అవ్వాలంట. శ్రేష్టమైన నిబంధన అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు, నేను మీ జనాంగానికి అంతటికి కూడా దేవుడిగా ఉంటాను. ఈరోజు ఆ నిబంధనే, ఈ రోజు కూడా నిబంధన వారసులంగా మనం జీవిస్తున్నాం. అందుకనే దేవుడు అంటున్నాడు కదా, మీరు నా నిబంధన జనులు అని అంటున్నాడు ఆయన. అంటే దేవుడు అబ్రహాముతోటే కాదు, మనతో కూడా నిబంధన చేసుకున్నాడు. ఎలా నిబంధన చేసుకున్నాడంటే, నేను మిమ్ములను పాలిస్తాను. ఇప్పుడు చూడండి, మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ప్రభుత్వాలు ఎన్నో హామీలు ఇస్తున్నాయి కదా. ఇప్పుడు ఏ పథకాలు బాగున్నాయి? సూపర్ 6, సూపర్ 9. మనం ఏం చేస్తాం తెలుసా? ఈ 6 బాగున్నాయా 9 బాగున్నాయో చూసుకుంటాం. ఎందుకని? 5 సంవత్సరాలు మనకి ఎన్ని డబ్బులు ఇస్తున్నాడండి కదా, ఆ డబ్బుల కింద ఏమైపోతున్నాయి? మనము ఒక 5 సంవత్సరాలు పరిపాలించే వారినే మనము వారి పెట్టే పథకాల గురించి ఆలోచిస్తున్నామే. మనని నిత్య రాజ్యానికి చేర్చడానికి, ఈ లోకానికి యాత్రులుగా పంపించి కొంతకాలం మనం ప్రయాణికులుగా యాత్రికులు వచ్చిన తర్వాత మరలా నిత్య రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి, మన జీవితాన్ని పాలించడానికి, మన జీవితంలో ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడే. ఆయన అంటున్నాడు, నేను మీకు దేవుడను. ఆయన మన దగ్గర ఆశించే దేవుడు కాదు. ఆయన మన దగ్గర పన్నులు వసూలు చేసే దేవుడు కాదు. ఆయన మన దగ్గర ట్యాక్సులు వసూలు చేసే దేవుడు కాదు. ఆయనే మనకి ఇచ్చే దేవుడు. ఆయన అంట మనతో ఒక నిబంధన చేసుకున్నాడంట. ఏంటో తెలుసా నిబంధన? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 20 నుంచి. ఆయన మన పరలోకానికి చేర్చే నిబంధనే కాదంట, ఆయన లోకంలో మనల్ని దేవుని రాజ్యానికి సిద్ధపరిచేటువంటి ప్రధాన యాజకుడిగా కూడా దేవుని దగ్గర మన కోసం బ్రతిమాలే యాజకుడిగా ఉన్నాడంట. మన కోసం మొర్ర పెట్టే యాజకుడిగా ఉన్నాడంట. మన కోసం బలి అర్పణ అర్పించబడే యాజకుడిగా ఉన్నాడంట ఆయన. అందుకని ఆయన ఏమంటారంటే, ప్రధాన యాజకుడిగా యేసుక్రీస్తు ప్రభు మెల్కీషెదెకు క్రమము చొప్పున జరిగించడానికి వచ్చిన ప్రధాన యాజకుడు అని అంటారు ఆయన. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు మనతో చేసుకున్న నిబంధన ఎక్కడి వరకు అంటే ఈ లోకం వరకే కాదు. దేవుడు మనతో చేసుకున్నటువంటి నిబంధన, యేసుక్రీస్తు ప్రభు మనతో చేసుకున్న నిబంధన మనల్ని పరలోకాన్ని చేర్చడానికి కూడా. చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి పౌలు గారు రాస్తున్నాడు కదా, ఇది ఎక్కడి నుండి వచ్చిందంటేనంట, ప్రభు దగ్గర నుంచి వచ్చిందంటే నిబంధన. ఈ నిబంధన ఎక్కడి నుండి వచ్చిందంటే ప్రభు మనతో చేసుకున్నాడు. ఏ నిబంధన అంటే క్రొత్త నిబంధన. అది పాత నిబంధనలోనేమో దేవుడు మీకు దేవుడిగా ఉంటానని, జనాంగానందరికీ నేను దేవుడిగా ఉంటానని అబ్రహాముతో నిబంధన చేసుకుంటే, క్రొత్త నిబంధనలో ఎవరైతే నా శరీరమును తిని నా రక్తమును త్రాగుతారో, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ నా శరీరాన్ని నా రక్తాన్ని పుచ్చుకుంటారో వారితో ఈ నిబంధన స్థాపిస్తానంటున్నాడు ఆయన. ఆ నిబంధన ఎక్కడ వరకునంటే పరలోక రాజ్యములో తండ్రి కుడిపార్శ్వన మనం కూర్చుండే వరకు కూడా నిబంధన వర్తిస్తుందంట మనకి. మనం ఇక్కడ తీసుకుంటున్నాం కదా ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని. ప్రతి నెల మనకి ఇచ్చే రొట్టె ద్రాక్షారసం కాదది. ఆ నిబంధనను గుర్తు చేసుకుంటూ, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని ఏదైతే ప్రభు చెప్పాడో ఆ నిబంధనలో మనం ఏమవుతున్నామంటే ఆ శరీరం, ఆ రక్తం ద్వారా మనం స్థిరపరుచుకుంటున్నాం. ఆ నిబంధన రక్తంలో మనం ఏం చేస్తున్నామంటే, నేను పరలోకానికి సిద్ధపడుతున్నాను అని మనం ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నాం. నేను దేవుని చిత్తంలో జీవించడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆ రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నాం. మనం ఏదో పాస్టర్ గారు ఇస్తున్నారు కదా తీసుకుందాం అయిపోయిందని అనుకోవటం కాదు. అది దేవుడు ఏదైతే ఆశించాడో, దేవుడు ఏ చిత్తమైతే కలిగి ఉన్నాడో, దేవుడు ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో వాటన్నిటికీ అంగీకరించి నీకు లోబడే బ్రతుకుతాను అని ఒక ఒప్పందముతో, ఒక నిబంధనతో మనం తీసుకుంటున్నాం. అది ఇప్పుడు చూడండి, బయట దేశం వెళ్ళే వాళ్ళు అగ్రిమెంట్ వీసాలు ఉంటాయి. అగ్రిమెంట్ వీసాల మీద అవతల కంపెనీ కూడా సంతకం పెడతారు, యువతలు వెళ్ళి మనము కూడా
సంతకం పెట్టాలి. ఎందుకో తెలుసా? ఆడు ఎంత టైం పెడితే అన్ని సంవత్సరాలు కూడా నువ్వు చెప్పింది నేను చేయడానికి సిద్ధపడే నేను సంతకం పెడుతున్నానని సంతకం పెట్టాలి అగ్రిమెంట్ వేసాల మీద. అంటే వాడు ఏం చెప్పినా అన్ని సంవత్సరాలు వాడి దగ్గర ఎలా ఉండాలి? మనం లోబడే ఉండాలి. మనం చేసిన దానికి వాడు ఎంత జీతం ఇస్తానని అగ్రిమెంట్ లో రాస్తాడు, ఈ పని చెప్తానని వాడు అగ్రిమెంట్ లో రాస్తాడు. వాడు ఏదైతే అగ్రిమెంట్ లో రాస్తాడో ఆ అగ్రిమెంట్ ప్రకారం మనం ఖచ్చితంగా అన్ని సంవత్సరాలు వాడి కష్టపెట్టినా వాడు ఏం చేసినా సరే వాడి దగ్గరే వాడు ఉండాలి. కానీ దేవుడు మన నిబంధన ఏంటో తెలుసా? నువ్వు కనుక ఇదిగో నా చిత్తంలో బ్రతికితే, ఇదిగో నువ్వు నా యొక్క ప్రణాళికలో బ్రతికితే, ఇదిగో నా శరీరాన్ని నా రక్తాన్ని తీసుకుంటే నేను పరిశుద్ధపరుస్తాను, నిన్ను నీతిమంతుడిగా మార్చడమే కాకుండా నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాను. ఆ నిబంధన మీద మనం సంతకం చేశాం. ఎలాగో తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో ఆ నిబంధనకి అంగీకారము తెలిపినట్లే. అంగీకారం తెలిపినట్లే. ప్రభా, నీ చిత్తంలో బ్రతుకుతాను, నీ ప్రణాళికలో బ్రతుకుతాను, నీ యొక్క నీవు చూపించే మార్గంలో నడుస్తాను అని మనము ఆ నిబంధనలోకి వచ్చి మనం తప్పిపోతే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి అబ్బాయి నేను ఉండనని బయటకు వచ్చేస్తానంటే ఒప్పుకుంటారా? ఈరోజు మనం తీసుకునే ఆయన శరీరము, ఆయన రక్తము, ఆ నిబంధనని మనము గుర్తు చేసుకుంటూ తీసుకుంటున్నాం. ఈ రోజున దేవునితో ఏ ఒప్పందం అయితే చేసుకున్నామో, దేవునితో ఏ నిబంధన అయితే చేసుకున్నామో అదే అంటున్నాడు అక్కడ. ఆయన శరీరమును బట్టి, ఆయన రక్తమును బట్టి మనకి ఏం స్థాపించాడంటే క్రొత్త నిబంధన. నిబంధన అంటే ఇరువురు మధ్యన ఒప్పందం అని అర్థం. ఎవరికి ఒప్పందం అయిందంటే దేవునికిని మనకి మధ్య ఒప్పందం అయింది. ఏ ఒప్పందం అంటే నువ్వు చిత్తంలో నేను బ్రతుకుతానయ్యా, నీ మార్గంలో నేను నడుచుకుంటానయ్యా, నీ ప్రణాళికలోనే నేను జీవిస్తానయ్యా, నీకు లోబడే నేను బ్రతుకుతానయ్యా, నీ సహవాసంలోనే నేను జీవిస్తానయ్యా. ఆ ఒప్పంద ప్రకారమే మనం బాప్తిసం తీసుకున్నాం. ఈ శరీరము, రక్తాన్ని దాని ద్వారా గుర్తు చేసుకుంటూ దాన్ని తీసుకుంటున్నాం మనం ఈ రోజున. అంటే శ్రేష్టమైన నిబంధనలో మనము స్థిరములుగా మనం జీవించాలి. ఆ శ్రేష్టమైన నిబంధనలో మనం ఎప్పుడైతే స్థిరులుగా జీవిస్తామో, అబ్రహాములాగా నిరీక్షణ కలిగి జీవిస్తామో, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడే మనల్ని కూడా ఆశీర్వదించబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. ఈరోజు శ్రేష్టత గురించి మనం తెలుసుకున్నాం. ఈ లోకంలో ఏది శ్రేష్టంగా భావిస్తున్నాం? మనం విలువ లేని వాటిని శ్రేష్టంగా భావిస్తున్నాం, ఉపయోగం లేని వాటిని శ్రేష్టంగా భావిస్తున్నాం, అవసరం లేని వాటిని మనం శ్రేష్టంగా భావిస్తున్నాం. కానీ ఈరోజు శ్రేష్టమని ప్రాముఖ్యమైన 5 విషయాలు మనం తెలుసుకున్నాం. ప్రాముఖ్యమైన 5 విషయాలు మనం తెలుసుకున్నాం. 1, శ్రేష్టమైన నామాన్ని మనము వాడుకునే వారికి ఉండాలి. 2, శ్రేష్టమైన నిరీక్షణ అబ్రహాము వలె మనం కలిగి ఉండాలి. 3, శ్రేష్టమైన జ్ఞానాన్ని మనము దేవుని దగ్గర అడగాలి. 4, శ్రేష్టమైన బలిగా మనము జీవించాలి. 5, శ్రేష్టమైన నిబంధనలో మనము స్థిరపడాలి. విన్న మాటలను ఒక్కసారి, ప్రభా, ఈ నిబంధనలో నేను స్థిరపడడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు నేను లోకంలో ఉన్న శ్రేష్టమైన వాటి కోసం కాకుండా ఏవైతే తండ్రి శ్రేష్టమైన నామము, ఏదైతే ప్రభా శ్రేష్టమైన బలి ఉందో, ఏదైతే శ్రేష్టమైన నిబంధన ఉందో, ఏదైతే శ్రేష్టమైన జ్ఞానం ఉందో, ఏదైతే శ్రేష్టమైన నిరీక్షణ ఉందో, వీటిలో నేను స్థిరపడగలిగి జీవించగలిగే కృప మా అందరికీ దయచేయమని పరిశుద్ధాత్మదేవ ఈ వాక్యముని వీరి హృదయముల్లో ముద్రించండి, స్థిరపరచండి, బలపరచండి. ఈ వాక్య ప్రకారం వారు శ్రేష్టమైనది ఎన్నుకొని దానిలో జీవించగలిగే కృప వీరందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ